క్రితం వీడియోలో ముక్కోటి దేవతలు, హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి కొద్దిగా తెలుసుకున్నాం కదా. తర్వాత మనిషి జీవితంలో తాను నిర్వహించాల్సిన ధర్మాల గురించి తెలుసుకుందాం. వీటిని చతురాశ్రమ ధర్మాలు అంటారు. 4 చతురాశ్రమ ధర్మాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాసి ఆశ్రమం. మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం. ఇది వ్యక్తి జీవితంలో మొదటి ఆశ్రమము లేదా విద్యార్థి దశ అంటారు. ఈ దశలో విద్యార్థి గురువుని ఆశ్రయించి విద్యని అభ్యసిస్తారు. 7 సంవత్సరాల వయసులో బాలుడు అక్షరాభ్యాస సంస్కారం ద్వారా ఈ ఆశ్రమంలోనికి ప్రవేశిస్తారు. ఈ ఆశ్రమంలో విద్యని పూర్తి చేసిన తర్వాత అతనిని విద్యాధికునిగాను విద్వాంసునిగాను పరిగణిస్తారు. రెండవది గృహస్థాశ్రమము. విద్యార్థి దశను పూర్తి చేసిన తర్వాత వ్యక్తి గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తారు. వివాహ సంస్కారంతో ఈ ఆశ్రమ జీవితం ప్రారంభమవుతుంది. అన్ని ఆశ్రమాల కంటే ఈ ఆశ్రమం చాలా ముఖ్యమైనది. ఈ ఆశ్రమంలో పంచభూత యజ్ఞాలు చేయడానికి వీరికి అనుమతి లభిస్తుంది. పంచభూత యజ్ఞాలు అంటే మనుష్య యజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే అతిథి సత్కారం. దేవయజ్ఞం అంటే దేవతలని ఆరాధించడం. పితృయజ్ఞం అంటే అంత్యక్రియలు, శ్రాద్ధాది కర్మలు చేయడం. బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం చేయడం. భూతయజ్ఞం అంటే వీరు యజ్ఞాలు చేయడమే గాక ఆశ్రమంలో పురుషుడు తన భార్య వలన సంతానం పొంది జాతి అభివృద్ధికి తోడ్పడతారు. మూడవది వానప్రస్థ ఆశ్రమము. గృహస్థాశ్రమంలో తన సంతానం ద్వారా మనుమలను మనవరాళ్లను పొందిన వ్యక్తి తన గృహస్థ జీవితానికి స్వస్తి చెప్పి అడవులలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జీవించేది. ఈ ఆశ్రమంలో అన్ని బంధాలను తెంచుకొని వ్యక్తి ఇంద్రియ నిగ్రహంతో తన దృష్టి భగవంతుడి వైపు మళ్లిస్తాడు. ఈ ఆశ్రమంలో సన్యాసి ఆశ్రమమునకు కావలసిన శిక్షణ లభిస్తుంది. 4వది సన్యాసాశ్రమము. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు రాగద్వేషాలకు, భవబంధాలకు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు. అంటే సర్వబంధనాలను పరిత్యజించి పారమాలిక దృష్టితో మోక్ష సాధనకు, భగవంతుని అనుగ్రహానికి పాటుపడతారు. వ్యక్తి 4 ఆశ్రమాలలో తనకు నిర్దేశించబడిన బాధ్యతలను, విధులను నిర్వర్తించడం ద్వారా తన జీవిత పరమార్థమైన మోక్షాన్ని పొందుతాడు. జై శ్రీరామ్, జై హింద్.